హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు తయారీ విధానం చూడండి. ముందుగా ఒక కప్పు శనగపప్పుని వాటర్లో వేసుకొని 2 గంటల పాటు నానబెట్టండి. 2 కప్పుల వాటర్ని వేసుకొని నానబెట్టండి. వాటర్తో సహా ఈ పప్పుని కుక్కర్లో వేసుకోండి. అలాగే మరొక కప్పు వాటర్ని వేసుకోండి. కుక్కర్లో 3 కప్పుల వాటర్, 1 కప్పు శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే పప్పు ముందే నానిపోయింది కదా. ఇప్పుడు విజిల్లో ఉన్న ఆవిరంతా తీసేసి వాటర్ని తీసేసి ఈ పప్పుని ఒక ప్యాన్లో వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టి ఈ ప్యాన్లో ఉడికించిన పప్పు అలాగే 1 కప్పు బెల్లం తురుముని వేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది, వాటర్ లాగా వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పప్పుకి పట్టి పాకంలాగా వచ్చి పప్పు అంతా కూడా దగ్గర పడేలాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకోండి. కొంచెంసేపటి తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోతుంది. ఈ విధంగా ఇలా ముద్ద కట్టినట్లుగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరి కొంచెం సేపు కలుపుకోండి. ఇది లూజ్ లాగా కాకుండా కొంచెం ముద్ద కట్టినట్లుగా ఉండాలి. ఇలా కొంచెం ముద్ద కట్టినట్లుగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టండి. ఈలోపు మనం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో 1.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. గోధుమ పిండిని కాకుండా మైదా పిండిని వేసుకోండి, చాలా బాగుంటాయి ఈ బొబ్బట్లు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు మీ ఆప్షనల్. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా వచ్చేలాగానే కలుపుకోండి. చపాతీ పిండి ముద్ద, పూరీ పిండి ముద్దలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి, కొంచెం మెత్తగానే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనెను కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని మరొక నిమిషం కలుపుకోండి. నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఈలోపు పూర్ణ మిశ్రమం పూర్తిగా చల్లారిపోతుంది. ఈ విధంగా ఇలా చక్కగా ముద్ద కట్టినట్లుగా వస్తుంది. ఇప్పుడు ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకున్నట్లయితే పూర్ణం అంతా కూడా మెత్తగా అవుతుంది. ఎక్కడ కూడా పలుకులు లేకుండా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే ఇలా చక్కగా మెత్తని పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు చపాతీ పీట కోలా తీసుకోండి. 15 or 20 మినిట్స్ తర్వాత పిండి మిశ్రమం చక్కగా నానిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు పిండి ముద్దలో నుంచి నిమ్మకాయ ఎంత సైజులో తీసుకోండి. అలాగే పూర్ణంలో నుంచి కూడా నిమ్మకాయ ఎంత సైజులో తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకోండి. పిండి మిశ్రమాన్ని ఈ విధంగా ఇలా చక్కగా అరచేతిలో వేసుకొని కొంచెం వెడల్పు చేసుకోండి. ఈ పిండి మిశ్రమం ఎంత పరిమాణంలో తీసుకున్నామో అంతే పరిమాణంలో పూర్ణాన్ని కూడా తీసుకోండి. నిమ్మకాయ ఎంత సైజులో తీసుకున్నాం కనుక రెండింటిని కూడా నిమ్మకాయ ఎంత సైజులో తీసుకోండి. ఈ విధంగా ఇలా పిండి ముద్ద మిశ్రమంలోకి ఇలా పూర్ణాన్ని పెట్టి చక్కగా లోపలికి అదుపుకోండి. మధ్య మధ్యలో నూనెని రాసుకుంటూ చేతి వేళ్ళకి నూనెని రాసుకుంటూ చక్కగా ఇలా చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా చక్కగా తయారు చేసుకోండి. అరచేతిలో కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్ కవర్ని రివర్స్ చేసుకున్నాను. ఇలా చపాతీ పీట పైన ఆయిల్ ప్యాకెట్ని వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కోలతో చక్కగా అద్దుకోండి. చేతి వేళ్ళతో కాకుండా ఇలా కోళ్ళతో అన్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా, చక్కగా సాగిపోతుంది. మైదా పిండి వేయడం వలన చక్కగా ఇలా సాగిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ బొబ్బట్టుని స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనం వేడయ్యాక వేసుకొని కాల్చుకోండి. 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. మధ్య మధ్యలో లైట్గా నెయ్యిని వేస్తూ ఈ బొబ్బట్లను కాల్చుకోండి.
చూసారా, వేడి వేడి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. ఈ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.